పదజాలం ఏం వాడుతా ఉన్నారు? రెడ్డోళ్ళని వెలమోలని పేపర్లలో ఏమని చెప్తా ఉన్నారంటే సీఎం, వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, విజన్, అభివృద్ధి, ఇవి వాళ్ళకు వాడుతున్న పదాలు. బీసీలకు ఏం వాడుతున్నారు పదాలంటే మోసం, అన్యాయం, న్యాయం కోసం పోరాటం, నిర్లక్ష్యం. ఇవి బీసీల కోసం బీసీ నాయకత్వానికి వాడుతున్న పదాలేమో ఇవి. చూసిరా ఈ పత్రికల కథ. భాషలో వర్గ ఆధారిత తేడా స్పష్టంగా ఉందని చెప్తా ఉంది ChatGPT. భాషలో కులాన్ని బట్టి గౌరవం. సపోజ్ మీరు చూడండి, ఎప్పుడన్నా సభ లేకపోతే ఇంకా వేరే కార్యక్రమాలు జరిగేటప్పుడు బీసీలను స్పీకర్ కానీ చైర్మన్ గారు ఏమని పిలుస్తారో చూడండి. నేను మాట్లాడాల్సి వస్తే తీన్మార్ మల్లన్న అని అంటారు. అదే వెలమైన మాట్లాడాల్సి వచ్చినప్పుడు తక్కెలపల్లి రవీంద్రరావు గారు అదే అక్కడ గారు ఉంటుంది. ఏవిఎన్ రెడ్డి గారు గౌరవార్థం. ఈ గౌరవార్థాలు వాళ్లకు, మాకేమో పేరు చివరన గారు ఉండదు. ఇక బీసీలు ఎవరు మాట్లాడినా సుబ్బారావు గారు అయితే ఇక్కడ సుబ్బిగాడు అయిపోతారు. అంటే చట్టసభల్లో కూడా మీరు అబ్జర్వ్ చేయరు, మీకు అర్థమవుతుంది. అది సంస్థాగత పక్షపాతం ఎట్లా ఉంటుందంటే, ఇన్స్టిట్యూషనల్ బయాస్ ఎట్లుందంటే నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ వెలమ నాయకత్వానికి అనుకూలంగా ఉందట. దిశ పత్రిక బీసీ అంచున ఉన్న వర్గాల గొంతుగా ఇవాళ భావోద్వేగ శైలిలో ఉందట. ఈనాడు వచ్చేసి పరిపాలన, అభివృద్ధి వార్తలు. ఈనాడు కమ్మ వైపు మొగ్గు అన్న విమర్శలు ఉన్నా ఈ కథనాల్లో స్పష్టంగా బయటపడలేదు. కమ్మ వైపు మొగ్గు చూపుతారన్న విమర్శలున్నా ఈ కథనాల్లో స్పష్టంగా బయటపడతలేదు. లోపల కమ్మగా రాస్తాం. రెడ్డిగా బీసీలకు అత్యంత ప్రమాదకరమైన పత్రిక ఏది? మరి మళ్ళీ ఇన్ని చెప్తున్నావు కదా, ఏ పత్రిక మనది ఏది కాదు, ఏ పత్రిక మనల్ని మోసం చేస్తుందని అంటే ChatGPTని అడిగితే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ రెండు బీసీలకు అత్యంత ప్రమాదకరమైన పత్రికలుగా ఈ విశ్లేషణలో తేలాయి. మోస్ట్ డేంజరస్ పత్రికలు బీసీలకు ఈనాడు, ఆంధ్రజ్యోతి అని చెప్పి ChatGPT చెప్తా ఉంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు బీసీలకు అత్యంత ప్రమాదకరమైన పత్రికలు అని చెప్తా ఉన్నాయి. ఎందుకు ప్రమాదకరం అంటున్నామని మళ్ళీ అడిగినా, బీసీల వార్తల శాతం అత్యల్పం. మొత్తం రాజకీయ వార్తల్లో బీసీలకు సంబంధించిన 5 నుంచి 8% మాత్రమే. కానీ అదే పత్రికల్లో రెడ్డి వెలమల వార్తలు 60 నుంచి 70% ఉన్నాయి. చూసుకోగా ఇది సంఖ్యాత్మక అణిచివేత, న్యూమరికల్ మార్జినలైజేషన్ అని చెప్పి చెప్తా ఉంది. ఇది సంఖ్యాత్మక అణిచివేత. పత్రికలు కూడా ఎంత చిల్లరగా వ్యవహరిస్తున్నాయో చూడు బీసీల పట్ల. ఇంకా ఇది కాకుండా బీసీలను సబ్జెక్టుగా కాక ఆబ్జెక్టుగా చూపిస్తా ఉన్నారు. ఈ పత్రికల్లో బీసీలు ఉద్యమం చేసే నాయకులుగా, పాలసీ రూపకర్తలుగా, విజేతలుగా కాకుండా కేవలం సమస్య, ఓటు బ్యాంకు, రిజర్వేషన్ డిమాండ్ చేసే వర్గంగా మాత్రమే చూపించారు. యాక్చువల్ గా వాళ్ళనేమో ఇట్లా చూపించారు, మనల్నేమో ఇట్లా చూపించారు. ఇది మానసికంగా బీసీలను తక్కువ స్థాయిలో నిలబెడుతుంది. ఈ పత్రికలు చూడు, మానసికంగా బీసీలను తక్కువ స్థాయిలో చూపెడతా ఉన్నాయి ఈ పత్రికలన్నీ.